భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయ పౌరులు కాబోరని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. మాధ్యమాల్లో తీవ్ర చర్చోపచర్చలకు తోడుగా సోషల్ మీడియాలో జోకుల వర్షం కురుస్తోంది. ఇంతోటి దానికి పాస్పోర్ట్ జారీకి సంక్లిష్టమైన ప్రక్రియలు, పోలీసు వెరిఫికేషన్లతో ప్రజలను వేధించడం ఎందుకని కొందరు ఎగతాళి చేస్తున్నారు. పైగా పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు చేస్తూ అది కేవలం విదేశీ ప్రయాణాలకు వీలు కల్పించే అనుమతి పత్రమే తప్ప అది ఉన్నంత మాత్రాన ఈ దేశ పౌరసత్వం వచ్చేసినట్టు కాదని వ్యాఖ్యానించి మరీ వివాదం రేపింది. జాతీయ పౌరసత్వానికి ఇప్పుడు ఏకైక రుజువు హిందూ కావడమా అని ఒకరు ప్రశ్నిస్తే, బీజేపీ ఓటర్ అయితే పౌరుడేనని మరొకరన్నారు. ఇంతకాలము నా దగ్గర ఆధారున్నా, ఓటర్ కార్డున్నా నేను పౌరుణ్ణి కాదు పొమ్మన్నారు. ఇప్పుడు పాస్పోర్టును కూడా ఆ జాబితాలో చేర్చారు. పుట్టుక నుంచి చావు వరకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న అన్నేసి పత్రాల్లో ఏ ఒక్కటైనా నన్ను ఈ దేశ పౌరుడిగా గుర్తిస్తుందా అని ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో వాపోయారు. ఈ దేశ పౌరులు గుర్తింపు సంక్షోభంలో ఉన్నారన్న వ్యాఖ్య ఈ పరిస్థితికి చక్కగా అతుకుతుంది. ఓటర్ కార్డు మంజూరు చేసిన ఎన్నికల సంఘం అది గుర్తింపు కార్డు మాత్రమేనని తీసిపారేసింది. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్నే ఆధారం చేసినప్పటికీ అది కూడా పౌరసత్వానికి రుజువు కాదన్నది. జననం, శాశ్వత నివాసం అనే 2 మూలాధార పత్రాలతో సహా 1,00,000 రుజువులు చూపితే కాని మంజూరు కాని పాస్పోర్ట్ సైతం ఇప్పుడు ఆ జాబితాలో చేరడం పౌర సమాజానికి ఆగ్రహం కలిగిస్తోంది. పాస్పోర్ట్ కేవలం విదేశీ ప్రయాణ పత్రం అయితే అక్కడి పౌరసత్వం తీసుకున్న వారు ఇక్కడ దానిని తిరిగి వెనక్కు ఇచ్చేయాలన్న నిబంధన ఎందుకు ఉన్నట్టు? ఒకరి పాస్పోర్ట్ రద్దయినా, నిషేధించినా, దానిని ఉపసంహరించుకున్నా అది ప్రభుత్వానిదే అయిపోయినట్లేనని నిబంధనల్లో అంత ప్రత్యేకించి ఎందుకు రాసినట్టు? ఇత్యాది ప్రశ్నలు అనేకం వింటున్నాం. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 8 దశాబ్దాలవుతున్నా ఎవరు భారత పౌరుడు అన్న ఆ మౌలిక ప్రశ్న ఇంకా మిగిలే ఉందని దీని అర్థం. పౌరసత్వాన్ని నిర్ధారించే సార్వత్రిక సర్వమోదిత పత్రం ఒక్కటి ఇప్పటికీ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. ఒక పక్క ఉగ్రవాదం, తీవ్రవాదం, పొరుగు దేశాల నుంచి అక్రమ వలసలు, చొరబాట్ల గురించి తీవ్రమైన వాగ్యుద్ధాలు చేస్తూ ఎన్నికల్లో అత్యధికంగా లబ్ధి పొందుతూ, మరోపక్క పౌరులు కాదన్న పేరిట లక్షలాది మందిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ ఎవరు పౌరులన్న ఈ ప్రశ్నను మాత్రం సమాధానం లేకుండా వదిలివేయడం విచిత్రం. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు ఈ దేశంలోకి వచ్చిపడిన వారికి కూడా పౌరసత్వాన్ని కట్టపెడుతూ ఇక్కడ పాస్పోర్ట్లున్నంత మాత్రాన పౌరులు కానక్కర్లేదని అనడం ఆశ్చర్యమే. పౌరసత్వానికి అంతిమంగా ఇది రుజువంటూ ఏదీ లేకుండా చేసి దానిని నిరూపించుకోవాల్సిన బరువు మాత్రం జనం మీదకు నెట్టేయడం విషాదం. రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాలు మంజూరు చేసేవి సంఖ్య అనేకం. ఇవన్నీ ఒకదానికి ఆధారంగా మరొకటి మంజూరవుతూ పరస్పరం ముడిపడి ఉన్నవే. అయినప్పటికీ ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆ జాబితాలో ఏ ఒక్కటి మనలను పౌరుడిగా గుర్తించదు, మరేది నిశ్చయంగా నిర్ధారిస్తుందో తెలియదు. ఆధార్ ప్రాజెక్ట్ ఆరంభిస్తున్నప్పుడు, దానిని బలవంతంగా ప్రభుత్వ సేవలతో అనుసంధానిస్తున్నప్పుడు పాలకులు చాలా మాటలు చెప్పారు. ఇటీవలి వరకు పాస్పోర్టుకు కూడా మూలాధారం ఆధార్ నెంబరే. కానీ ఇప్పుడు అది పనికి రాకుండా పోయింది. సహజంగా అధికారులు ఆయా సందర్భాలను బట్టి ఏవో పత్రాల మీద ఆధారపడతారు. కానీ రాజకీయ అవసరాలు, రేపటి ఎత్తులు జిత్తులు ముందుకు వచ్చి ప్రధానమైపోయినప్పుడు ప్రజలకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. తమ గుర్తింపును నిరూపించుకోవడం వారికి అతిపెద్ద సవాలుగా పరిణమిస్తుంది. పౌరసత్వ రాజకీయాలు కొనసాగుతున్నంత కాలం ఈ అగ్ని పరీక్షలు తప్పవేమో.